బొత్తాయి రైతులకు ధన్యవాదములు. బొత్తాయిలో నేను నా అనుభవం ప్రకారం నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మనకు అధికమైనటువంటి పూత వచ్చినటువంటి చెట్టుకు, సాధారణమైనటువంటి పూత వచ్చిన చెట్టుకు మధ్య తేడాను నేను చెప్తాను. మనకు ఇక్కడ గమనిస్తున్నటువంటి చెట్టు, ఈ కొమ్మ అధికమైనటువంటి పూతనిచ్చిందనమాట. ఈ కొమ్మ అధికమైనటువంటి పూత రావడం, అధికంగా పూత ఉత్త పూతే వచ్చింది, ఆకు కంటే పూత ఎక్కువ రావడం వల్ల చెట్టు ఏ విధంగా ఉందో మీరు గమనించండి. ఇది ఆరోగ్యంగా లేదని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా సాధారణమైనటువంటి పూత, సాధారణమైనటువంటి కాపు ఉన్న చెట్లే ఆరోగ్యవంతంగా ఉంటాయి, ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్టు యొక్క ఒకవైపు భాగం ఇది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. మొక్క అన్నది ఎప్పుడైనా ఈ విధంగా ఉండాలి. ఇక్కడ గమనించండి, ఈ సైడ్కు ఇది అధికమైన పూత వచ్చేసరికి నేనేమనుకున్నానంటే, ఈ సైడ్ వచ్చిన పూతే మనకు చాలే, అటువైపు లేకున్నా పర్లేదు అనుకున్నా. ఇటువైపు ఎక్కువగా రావడం వల్ల అది చెట్టు అంతా ఆకు లేకోకుండా ఆ పండాకుబడి కొద్దిగా అనారోగ్యంగా చెట్టు కనిపిస్తూ ఉంది. అంటే సాధారణమైనటువంటి పూతలే మనకు అవసరం. అధికమైన పూతలు వచ్చినాయి రప్పియాలనుకోవడం అనవసరం అన్నమాట. ఆ పూత పిండి దశలో చాలా వరకు రాలిపోతుంది. పిండి అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు వచ్చే వరకు చాలా వరకు డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం గమనిస్తున్నటువంటి ఎక్కువ పూత రావడం వల్ల ఎక్కువ పిండి పెట్టింది. ఇది ఎండబెట్ట గురి కావడము, నాణ్యత లేకపోవడము, సైజు రాకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలా జరిగితే సాధారణమైన కాపు ఉండే చెట్టు ఒకటి చూపిస్తా. ఈ పక్కన ఉన్న చెట్టు మీరు గమనిస్తున్నట్లు ఇక్కడ ఏ కాయ, తక్కువ కాయ కనిపిస్తుంది, చాలా తక్కువ. ఇలా వచ్చినా కానీ ఖచ్చితంగా లో కాపు ఉంటుంది. మనం ఈ విధంగా ఆరోగ్యంగా చూడడానికి, ఆరోగ్యంగా పెద్దగా ఉన్న చెట్టు కాపు లేనట్టు అనిపిస్తుంది. అంటే ఇది వచ్చింది తక్కువ పూతలు వచ్చినా కాపు అలానే నిలబడి అలానే సైజులు వస్తాయి. ఒకసారి గమనించండి. కాపు అన్నది ఇలా తక్కువ పూత వచ్చినప్పుడు ఎక్కువ పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ కాపు మనకు అవసరం లేదు, కానీ సైజు రావాలంటే తక్కువ కాపు, తక్కువ పూతలు వస్తే తక్కువ డ్రాపింగ్ కూడా జరుగుతుంది. ఇవి లో కాపు మాత్రమే ఉందన్నమాట. అంటే తక్కువ పూతలు వచ్చింది. మనం ఈ చెట్టుకు కాయలు లేవనే అనుకున్నాము. ఈ విధంగా లోపల కాపు ఉంది, మంచి సైజులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇది ఇంకా 3 months 4 months దాకా ఉండాలి. కాయ ఫుల్ సైజు వచ్చేసింది చూడండి. బయట నుంచి చూస్తే మనకు ఒక కాయ కనపడడం కూడా కష్టం అయిపోతుంది. అంటే ఇది తక్కువ పూత వచ్చింది కాబట్టి వచ్చిన పూతల్లో పిండిగా కాయగా తయారైంది. లాస్ట్కి మనకు అవసరమైన మేరకు కటింగ్ వరకు ఇవి తయారవుతాయి. అధికంగా ఉన్నటువంటి ఈ తరమైతే లేదో కూడా మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు. చిన్నగా ఉండడం, కాయ ఆకు అనేది సరిగా లేకపోవడము ఇలా జరుగుతుంది. అందుకే రైతులు నిరుత్సాహం పొందకుండా వచ్చిన పూతను సరిగా మంగు లేకుండా నాణ్యంగా మనం తీసుకొచ్చే మార్గం చూసుకోవాలి. ఇంకా కాపు రాలే, ఇంకా ఎక్కువ రావాల్సింది, వాళ్ళవి కాసినాయి వీళ్ళవి కాసినాయి అనుకోవడం వ్యర్థం అన్నమాట. తక్కువ కాపే మంచి సైజు, మంచి నాణ్యమైనటువంటి దిగుబడిని మనం తీసుకొచ్చుకోవడం మంచి పద్ధతి. ఇంకా సైజు రావాలా, ఇది కూడా, ఈ కొమ్మ కూడా అధికంగా వచ్చేసింది పూత. ఇలా అధికమైనటువంటి పూత రావడము, అధికంగా పిండి పట్టడము, అధికంగా ఇట్లానే పట్టుకోవడము, ఇదంతా కూడా దేనికి సూచన అంటే వేరుకుళ్ళకు సూచన. ఇది ఇలా ఏదన్నా చెట్టు ఉందంటే వెంటనే వేరుకుళ్ళకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేయండి. మనకి ఇటువైపు అంతా కాపు ఎక్కువ, అనారోగ్యంగా ఉంది, ఇటువైపు కాపు తక్కువ, ఆరోగ్యంగా ఉంది. ఇలాంటి వాటికి నీటి తడిని
పాదుల ద్వారా నీటి తడిని అందించి క్లోరోపైరిపాసు బ్లైటాక్స్ రెండు కలిపి చెట్టు చుట్టూ పోయండి. భూమిలోకి ఇవ్వడము, స్ప్రే చేయడం రెండు చేయడం వల్ల మంచిది. ఈ చెట్టు రికవరీ ఖచ్చితంగా అవుతుంది. కొద్ది వరకు అనారోగ్యంగా ఉన్నటువంటి కాయలను కూడా తొలగించండి. ఈ అనారోగ్యమైన కాయలను తొలగించడం వల్ల చెట్టుకు ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. ఇలా అధికమైన కాపు కాసిందంటే అది అనారోగ్యంతోనే కాసింటుంది. అవసరం మేరకు కాసిందంటే ఇది మీడియంగా కాయాల. అధికంగా కాసిందంటే ఇది దుష్ఫలితాలకు ప్రభావం చూపుతుంది. చూడండి ఏం కాసింది ఇది. ఈ కొమ్మ అంతా అనారోగ్యంతోనే ఉంది. ఇది ఆరోగ్యవంతమైనటువంటి చెట్టు కాదు. ఇది ఆరోగ్యవంతంగా ఉండాలంటే అదే చెట్లు ఇటువైపు చూడండి, ఈ విధంగా ఉండాలి. చెట్టుకు గాలి వెలుతురు నీట్గా తగిలేటట్టు గాలి వెలుతురు బాగా తగలాలి. ఎక్కువ శాతం తూర్పు పడమర వైపున ఉన్నటువంటి కొమ్మలను కొద్దిగా ఎక్కువ తొలగించి, ఎందుకు చెప్తానంటే తూర్పు పడమర అంటే ప్రొద్దున్నే సూర్యుడి యొక్క కాంతి మొక్కల లోపలికి పడుతుంది. తూర్పున నుంచి సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుతురు చెట్టు లోపలికి పడేటట్టు కొద్దిగా, మరి ఎక్కువ కొమ్మలు కాదు, లైట్గా తొలగించుకోవడం వల్ల గాలి వెలుతురు బాగా తగులుతుంది. ఇలా తగిలినటువంటి మొక్కకు కాపు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం. బయట ఉండదండి, బయట కాపు అన్నది ఉండదు మన చెట్లలో. ఈ మొక్కలు నా అదృష్టం కొద్దీ వచ్చాయో లేక నా యాజమాన్య చర్యల్లో బాగుండడం వల్ల వచ్చాయో తెలియదు, కానీ ఇవి కాసిందంటే లోపల మాత్రమే కాస్తాయి తప్ప బయట అన్నది మనం ఇంతవరకు చూడలేదు. బయట కాపు అన్నది ఇట్లా మొక్కను చూసినప్పుడు ఒక్క కాయ కూడా కనపడే అవకాశమే ఉండదు. ఎక్కడే కానీ ఒక్క కాయ కూడా కనపడదు. కానీ దీని లోపల కాపు మాత్రమే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక్క కాయ కూడా కలలేదు కదా. ఇది చూడండి, ప్రతి చోట అంతే, అదే విధంగానే ఉంటుంది అనమాట. ఇట్లా చూసినప్పుడు మొక్కకు కాపు ఉండదు. ఇలా పైకెత్తి చూసినప్పుడే దానికి కాపు కనిపిస్తుంది. ప్రతి చెట్టు కూడా ఇదే విధంగానే. ఇప్పుడు మీకు చూపించిన చెట్టు ఇది, ఇప్పుడు చూపిస్తున్న చెట్టు ఇది. ఇంత పక్కనే కాయ చూడండి, బయట కనిపించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే లోపలికి వెళ్ళి చూసేసరికి అమాంతం పెరిగిపోతుంది కాపు.
మొక్కకు బయట నుంచి చూసినప్పుడు మాత్రం కాపు అన్నది ఎటువంటి కాపు లేదు. ఇదే లోపల నుంచి చూసినప్పుడు మాత్రం ఈ కాపు కనిపిస్తాయి. ఇదిగోండి.